హలో, హై టు ఆల్. యోగా శిబిరాల్లో ముగింపు మహోత్సవం చేసిన ఆయా గ్రూపులు వాటిలో ఉన్న సాధకులు, వారి బంధువులు, హితులు, సన్నిహితులు, వారి స్నేహితులు అందరు కూడా స్వాగతం, సుస్వాగతం. మరి మన గురువు గారు వెంకటేశ్వర గురించి కనుమూరులో అనిల్ ఎస్టేట్స్ అని అక్కడ ఒక శిబిరం జరుగుతుంది. దాని ముగింపు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు, ఏ సంవత్సరానికి కలుస్తారో తెలియదు. అయితే వచ్చే నెలలో ఓ ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాంకి వస్తారు గ్యారెంటీగా. ఆ తర్వాత తొందరగా రారు ముగింపుకి. మన అదృష్టవశాత్తు మన శిబిరానికి ఇక్కడే మంగళగిరిలో ఉన్నారు కాబట్టి వస్తున్నారు. ఈ తర్వాత మళ్ళీ దాదాపుగా మనకి వచ్చే నెల 21వ తారీఖు గురు పౌర్ణమి ఉంది. బహుశా నరసరావుపేట ఆ ఏరియాలో ఉంది. మన కోటప్పకొండ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా రావచ్చు. ఆ రోజున 21వ తారీఖు. దానికి సంవత్సరం కొంత ఆలస్యం అయ్యేటట్టు ఉంది కాబట్టి మనం కొంత యోగ ప్రదర్శన చేస్తాం. ఏ ఆసనాలు ఎవరికి వచ్చో వాడు నేను పేరు పెట్టి పిలవను, వచ్చిన వాళ్ళు ఆ ఆసనం చూపించండి, దూరంగా నిలబడండి, దాని గురించి వివరణ ఇస్తారు. మీతో పాటు వచ్చిన మీ బంధుమిత్రులు కూడా కొన్ని చూస్తారు, ఆనందపడతారు, నెక్స్ట్ ఇప్పుడు జాయిన్ అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? రైట్. ప్రాథమిక సాధన ఎవరు వస్తున్నారు? తెలుగురండి. ప్రాథమిక సాధన చేస్తాం. ఎందుకు అంటే మనం శరీరం సహకరించాలి ఆసనాలకి, శరీరం ఆసనాలకు సిద్ధం చేస్తాం. ఆ సిద్ధం చేసే సాధనగా ప్రాథమిక సాధన చేస్తాం. ఇది మెండరాలు ఫ్రీ అవుతాయి, కండరాలు ఫ్రీ అవుతాయి, శరీరం ఆసనాలకు సిద్ధం అవుతుంది, శ్వాసకోశ తొలగిపోతాయి, తర్వాత సైనస్ ఇక్కడి రోగం కూడా పోతుంది. అదేవిధంగా రాత్రిపూట ముఖ్యంగా ముక్కులు చెప్పడం విషయం సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. రైట్. లెఫ్ట్, రైట్, స్ట్రైట్, మాట్లాడుతుంది, అప్, డౌన్, స్ట్రైట్, ముందు వ్యాయామం లేకపోవడం. ముఖ్యంగా ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అనేది ఆలోచించకుండా ఎట్లా పడితే ఎట్లా ఫంక్షన్ జరుగుతుంది, అప్పుడు ఆకలి లేదు, మళ్ళీ తర్వాత ఎవరు తింటాడు, ఫ్రీ పెడుతున్నారు కదా. ఫ్రీ అంటే ఎంత ఒత్తిడి ఉంటుందో చూడండి మీరే. నాకు ఏదో దొరకనట్టుగా అందరికీ దొరుకుతున్నా ఏదో ఆతృత. అది ఆహారం తింటాం, దాని దగ్గర వ్యాయామం లేకపోతే తిన్న ఆహారం ఏమవుతుంది, కొవ్వుగా మారుతుంది. ఈ రక్తనాళంలో ఉప్పు ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ కొవ్వు కణాలు 3 రెట్లు 4 రెట్లు తయారవుతాయి. దీనివల్ల పొట్ట మందంగా రాయిలా తయారవుతుంది. ఈ చుట్టూనే చాలా అవయవాలు ఉంటాయి. చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, కాలేము, పిత్తాశయం, క్రోమగ్రంథి, మూత్రపిండాలు, మూత్రాశయం అన్ని చుట్టూ ఉంటాయి. వాటికి సరైన ఎక్సర్సైజ్ లభించదు. అక్కడి నుంచి పొట్ట పెరిగితే రోగాలు స్టార్ట్ అవుతాయి. పొట్టను తగ్గించే ఆసనమే పాదహస్తాసనం. తర్వాత వెన్ను బాగా ఆడకపోతే మనం యాక్టివ్గా ఉండలేము. అర్థమైందా? వెన్ను బాగా ఆడాలి, ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది, హుషారు ఉంటుంది, ఎక్కడ యాక్టివ్నెస్ వచ్చేస్తుంది అనమాట. వెన్నును బాగా ఆడించే ఆసనము పాదహస్తాసనం. వెన్నుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, వెన్ను బాగా ఆడాలి. 2 ప్రయోజనాలు. తర్వాత సయాటిక నొప్పులు రావు, నడువు సన్నపడుతుంది, తర్వాత మోషన్ ఫ్రీ చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో. అంత గొప్ప ఆసనం, చాలా గొప్ప ఆసనం. ఈ ఆసనం వస్తే కొన్ని చాలా ఆసనాలు ఉంటాయి. రైట్, సిద్ధం. విన్యాసం చేస్తూ ఫోటో తీసుకెళ్ళాడమ్మా. రైట్, సార్ తలట్లు వచ్చేసి అభినందించండి గట్టిగా. మంజుల యోగి మాతాజీ 916 యోగ శిక్షణ ముగింపు కార్యక్రమం అయితే జరిగింది. అలాగే మరొకటి కూడాను శ్రీ కళాధర్ యోగి గారు గురూజీ గారు 917 యోగ శిక్షణ ముగింపు కార్యక్రమం అయితే జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి విశేషంగా గురువుగారు రావటం అనేది చాలా ప్రత్యేకత. గురువుగారు చాలా అమూల్యమైన విషయాలు అనేది చెప్పారు. గురువు అనే పదానికి ఎంత అర్థం ఉందో, దాంట్లో ఎంత వెలుగు ఉందో అనేది కూడా ఈ వీడియోలో అనేది మీరు క్లియర్గా విన.
ప్రార్థన అయ్యాక దీపం వెలిగించి గురువుగారికి ఒక చిన్న సత్కారం చేసుకొని అందరం ఆ తర్వాత ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేసామండి. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్. గురువుగారు అన్నది విచ్చేసారండి ముగింపు కార్యక్రమానికి. ఆ రోజు బాగా వర్షం అయితే కూడా పడింది. ఎప్పుడు అంటారు భవానీపురం శాఖకి మేము ఎప్పుడు వచ్చినా కూడా వాతావరణం చల్లగా ఉంటుందని. దాంతోపాటు వర్షం కూడా కొన్ని చినుకులు కూడా అలా రావటం కూడా ఇంకొంచెం చల్లదనాన్ని ఇంకొంచెం లేటుగా అయినా కూడా మేము పూర్తి చేసుకున్నాం. ముగింపు కార్యక్రమం మొదలు పెట్టుకొని గురువుగారి ఆశీస్సులతోటి గురువుగారు చాలా అమూల్యమైన విషయాలు అయితే చెప్పారనమాట. గురువు అన్న పదానికి అలాగే మనకున్న యోగ బలాన్ని ఉన్నంతలో యోగాన్ని సంపూర్ణంగా ఆనందంగా ఉంచుకోవటం, అక్కడున్న నిత్య సాధకులు అలాగే యోగా విశిష్టత కొంతమందికి తెలియని వాళ్ళకి వారి దగ్గర బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలా చాలామంది వస్తారనమాట. దయచేసి కింద కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. కింద కూర్చోలేనప్పుడు కుర్చీలు ఉంటే కుర్చీలో కూర్చోండి. ఎందుకంటే గురు మహిమా మాట ఏమిటి అంటే భావానిపురం ఎప్పుడు వచ్చినా చల్లగా ఉంటుంది. మొన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా అదే మాట అన్నాడు. ఇక్కడే జరిగింది కదా, ఆ రోజు కూడా చల్లటి వాతావరణం. అయితే ఈరోజు చల్లదనానికి తోడు చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. వాక్యం ఆ చినుకుల్లోనే అమృతంగా లభిస్తుంది అని కోరుకుంటున్నాను. ఎంచేత అంటే కూశబ్ద అంధకారత్వాత్ రూశబ్ద తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. సాధారణంగా మనం గురువు 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 అనే పదాన్ని వాడుతూనే ఉంటాం అన్ని సందర్భాల్లో. అన్ని సందర్భాలను ఎందుకు అనుకుంటున్నానంటే ఆటో ఎక్కుతాం గురువు ఇటుపోని అంటాం, ఎవరిని ఆటో నడిపే డ్రైవర్ని కూడా అంటాం. అంటే ఒక శబ్దాన్ని ఏదో ఒక గౌరవ సూచకంగా వచ్చిందని అన్నిటికీ వాడుతూనే ఉన్నాం. అయితే ఆ గురువు అనేటటువంటి శబ్దంలో ఉన్న అర్థం ఏమిటి అంటే గు శబ్ద అంధకారత్వాత్. గు అంటే చీకటి, అంధకారం. రు శబ్ద తన్నిరోధక. గురు అంటే అంధకారాన్ని పోగొట్టేటటువంటి వెలుగు. అంధకార నిరోధత్వాత్ గురువికి అభిధీయతే. అంచేత గురువుని దర్శించటం, గురువు యొక్క వాక్యాలు వినడం, గురువుకు నమస్కరించటం అనే మూడు కూడా అత్యంత ఫలప్రదమయ్యేటటువంటి కార్యాలు అని చెప్పారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మనం దగ్గరలో ఉండి కూడా ఒక్కోసారి వర్షం వస్తుందో ఎండ కాస్తుందో ఏదో పనుందిలే అని ఆగుతాం. కానీ నిన్న మన భవానీపురం శాఖ నుండి ఒక ఉపబోధకాచార్యులు అమెరికా దేశంలో ఉన్నారు. ఆయన పేరు వేమన యోగి. వీలైతే ఈ మాటలు వారికి పంపించారు. ఆయన నిన్న మాట్లాడారు నాతో. మాట్లాడి వీడియో కాల్ చేసి గురువుగారు మిమ్మల్ని చూడాలి అని పాపం మాట్లాడారు. నాకు ఆసక్తిగా ఉంది. అమెరికాలో ఉన్నాయో ఎలా ఉన్నారో చూద్దాం, ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ ఊరు ఎలా ఉందో చూడాలని నాకు కోరిక. ఆయన కుమారుడు ఇద్దరు కలిసి ఆ ఫోన్ పట్టుకొని ఇల్లంతా తిరిగి ఆ కమ్యూనిటీ అంతా తిరిగి గురువుగారు గురుపూర్ణం 21వ తారీఖు కదా నేను వచ్చేదా అన్నారు. నాకేమో ఆశ్చర్యం వేసింది. ఇది పక్కింట్లో నుంచి వస్తున్నట్టుగా అమెరికా నుండి నేను వచ్చేదా గురుపూర్ణిమకి అన్నాడు. అంటే మీకు ఎప్పటి వరకు అక్కడ అనుమతి ఉంది అంటే అక్టోబర్ నెల దాకుండండి, కానీ గురుపూర్ణిమ కదా నాకు రావాలనిపిస్తుంది గురువుగారు. నేను అప్పుడు ఆయనకు అన్నాను అనమాట, ఈ పాదాలకి నమస్కారం పెట్టొచ్చండి. ఎందుకనంటే మనం చాలా అశ్రద్ధ వహిస్తూ ఉంటాం మన జీవితంలో ఎన్నో విషయాల్లో. శరీరం మీద అశ్రద్ధ, మనస్సు మీద అశ్రద్ధ, ఆత్మ మీద అశ్రద్ధ, ఆత్మీయుల మీద కూడా అశ్రద్ధ. ఈ అశ్రద్ధ అనేది ఎంతకు దారి తీస్తుంది అంటే మనకు కావలసిన జ్ఞానాన్ని, మోక్షాన్ని కూడా మనకి దూరం చేస్తుందట. అందుకే భగవద్గీతలో ఏమన్నారంటే
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిః అచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావంతులకు మాత్రమే జ్ఞానం లభిస్తుంది. అది చాలా చాలా విశేషం. జ్ఞానం కలిగితే ఏమవుతుందట? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. జ్ఞానం కలిగితేనండి ఇంద్రియ నిగ్రహం ఉంది. ఇంద్రియ నిగ్రహం కలిగితే మన యొక్క ఆలోచన విధానం బాగుంటుంది. ఆలోచన విధానం బాగుంటే శాంత స్వభావం వస్తుంది. శాంత స్వభావం వస్తే మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట చాలా గొప్ప ప్రభావాన్ని వేస్తుంది. మీ అందరికీ గుంటూరు జిల్లాలో తాడికొండ అని ఒక ఊరు. ఆ తాడికొండలో సంస్కృత కళాశాలలు పెట్టి కడపయ్య గారు అని ఒక మహానుభావుడు లేరు. ఆయన ద్వారా వేలాది మంది పండితులు తయారయ్యారు. అక్కడ చదువుకున్నవారు. విద్యాదానం మహిమ చాలా గొప్పది. అన్నదానం ఆ పూటకే ఆనందాన్ని ఇస్తే విద్యాదానం ఆ మనిషి జీవితాంతం కూడా ఆనందాన్ని ఇస్తుంది. అందుకే అన్నదానం అనేది మహాదానం, విద్యాదానం మహత్తరం అన్నారు. అన్నేన క్షణికాతృప్తి యావజ్జీవంతు విద్యయ. ఆ మహానుభావుడిని నేను ఇట్లాగే యోగ సత్సంగానికి పిలిచాను. అప్పట్లో ఏమిటంటే, ఇప్పుడు నేనున్నాను, ఈ గురువు గారు ఉన్నారు, ఈ గురువులు వేదిక చక్కగా అలంకరించగలిగే అంతమంది ఉన్నారు. అప్పుడు చిన్నపిల్లవాడిని, నేను ఒక్కడే గురువు. దాంతో నాకు ఇంకో గురువు అంటే మహానుభావుని ఎవరినైనా పిలుచుకొచ్చుకునేవాడు. శిబిరం నేర్చుకొని నా పక్కన వాళ్ళని కూర్చోబెట్టుకునేవాడు. ఆయన అన్నారు అన్నమాట, ఉపన్యాసం చెప్తూ అన్నారు, చాలా సంతోషదాయకంగా ఉంది. ఏ మనిషికైనా సరే యోగం చేస్తూ ఉన్నప్పుడు వారికి వాక్శుద్ధి అనేది వస్తుంది అన్నారు. ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన యోగి. ఆయన కూడా ఆయన దగ్గరికి ఏదైనా సమస్య మీద వెళితే ఆయన పంచదారు పల్లి గింజలో చేతిలో ఎక్కడ ఏ పదార్థం మంచి పదార్థం ఉంటే అవి ఇచ్చేవాడు. అది తింటే తగ్గిపోయేది వాడు, ఆ సమస్య తీరిపోయేది. ఆయన్ని ఈ కనకయ్య గారు అడిగాడు, ఏమంటే మీరు ఏ మంత్రాన్ని జపిస్తారు, మీరు ఏ సాధన చేశారు, మీకు ఈ సిద్ధి ఎలా లభించింది అని అడిగారు. అడిగితే ఆ యోగి చెప్పిన మాట ఏంటి అంటే, నేను మనఃపూర్వకంగా నిండు మనసుతో వారికి మంచి జరగాలి, సిద్ధుల గురించి నేను తపస్సు చేయలేదు. ఆయనకు ఆశ్చర్యం ఇస్తుందట. అంటే మన మనస్సులో మనం ఇప్పుడు నిండు మనసుతో ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుంది. అందుకే మనకు ఉపనిషత్తుల్లో, వేదాల్లో, శాస్త్రాల్లో కూడా ఆ మాటనే చెప్తారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వే భవంతు సుఖినః. యోగం చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకోవాలి. అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం, అంతకంటే ఇంకేం కావాలి. అందరిలో మనం కూడా ఒక భాగమే కదా. అంచేత సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరికీ మంచి దృష్టి ఉండాలి, అది కూడా మనం కోరుకోవాలి. అంటే మన యొక్క దృక్పథాన్ని బట్టి, మన యొక్క చూపును బట్టి మన ఆలోచన విధానం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంచేత యోగం చెప్పే సిద్ధాంతం, యోగ సాధన ద్వారా మనలో కలిగే భావాలు ఏవి అంటే, అన్నిటినీ సవ్యంగా జాగ్రత్తగా అర్థం చేసుకుని మన జీవితాన్ని మనం ఆనందమయం చేసుకోవాలి. ఎవరు కూడా దుఃఖమయం చేసుకోకూడదు జీవితాన్ని, అది చాలా ముఖ్యం. భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు అదే అన్నాడు. తృప్తి పడడం అనేది ఎలా తెలుస్తుంది? అంచేత లేని దాన్ని గురించి దుఃఖించకండి, ఉన్నదానితో సుఖించండి, మీకు కావలసిన దాన్ని సాధించండి. ఆ సాధించే బలాన్ని యోగం మనకి
ఇస్తుంది అని చాలా స్పష్టంగా అన్ని శాస్త్రాలు తెలియజేశాయి. నేను కూడా నా జీవితంలో అటువంటి అనుభవాన్ని అనేక పర్యాయాలు పొందాను. ఎప్పుడైనా సరే మనం నిశ్చలమైనటువంటి మనస్థితిలో కూర్చుని ఏదైనా ఒక పెనుముప్పు రాబోతోంది అని మనకు అర్థమైనప్పుడు ఆ పెనుముప్పుని ఎట్లా తప్పించుకోవాలి, ఆ భారాన్ని ఎలా అధిగమించాలి అని కనుక ధ్యానంలో కూర్చొని సంకల్పం చేసి భగవంతుడిని ఆరాధన చేస్తే ఎలా అయిపోతుంది అంటే ఒక పెద్ద కొండలాగా వచ్చేటటువంటి ఆ పెనుముప్పు కూడా మంచులాగా కలిగింది. అంచేత యోగానికి ఎంత శక్తి ఉంది అంటే కర్మఫలాన్ని కూడా సరిచేయగలిగే శక్తి ఉంది అని మనకి యోగ చూడమణిలో వర్ణించారు.